వెల్కమ్ టు గాడ్ వర్డ్స్ మిరాకిల్స్ యూట్యూబ్ ఛానల్కు విచ్చేసినందుకు వందనము. ఈరోజు 1 minute 1 sentence బైబిల్ రీడింగ్ భాగంలో ఆది కాండము 8వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడ్చాను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురము ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతట మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దానిని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్లపౌరమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది తన యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. పరిశుద్ధ వాక్యం ప్రభు ఆశీర్వదించును గాక. ఆమెన్. ఒక నిమిషంలో కొన్ని వచనములు చదువుకున్నాము. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ మిగతా వచనములు చదువుకుందాం.